ఇప్పుడు ఈ రోజుల్లో కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి. అవును సో మేడం. వాటితో కాకుండా మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సో మీకు ఆ థాట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి మహాలక్ష్ముడు. నన్ను లక్ష్మణ్ అని పిలుస్తారు. నేను గతంలో ఆహ్, కాలేజీలో లెక్చరర్‌గా చేసేవాడిని. విజయవాడ చైతన్య కాలేజీలో. నేను ఎంఎస్‌సి, బీఈడీ చేశాను. నేను 2016లో మా గ్రామానికి పక్క గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ కుమార్ సార్ గారు ఈ ప్రకృతి వ్యవసాయ మీటింగ్ని కండక్ట్ చేశారు. నేను ఆ మీటింగ్కి వెళ్ళి నేను ఇన్స్పైర్ అయ్యాను. అదే సమయంలో మా గ్రామానికి ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ని మా విలేజ్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తూ రైతులకి ఎలా చేసుకోవాలని తెలియపరుస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో నేను ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని మనకి సపోర్ట్ ఉన్నారు ఎలా చేయాలి అనేది దాని గురించి సపోర్ట్ ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అని నేను ఆ సమయంలో ఒక ఆవు దూడని కొనుక్కొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాను. అదే సమయంలో సుభాష్ పాలేకర్ గారి శిక్షణ కార్యక్రమాలకు కూడా నన్ను తీసుకువెళ్ళారు. ఆ 8 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో నేను సుభాష్ పాలేకర్ గారు చెప్పినటువంటి క్లాసులు మొత్తాన్ని శ్రద్ధగా విని నేను పూర్తిగా నాకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాను. నేను అప్పటికి ఆ క్లాసులు విన్న తర్వాత నేను చేస్తున్నటువంటి కాలేజీ లెక్చరర్ జాబ్ని పూర్తిగా మానేసి అప్పటి నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో చేయటం ప్రారంభించాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మామిడి తోట 2016లోనే ప్రారంభించాను. ఈ మొక్క ఇప్పటికి ఇంత పెద్ద చెట్లు అయినాయి, 8 సంవత్సరాలు అయినాయి. చిన్న మొక్క నుంచి ఎటువంటి యూరియా డిఐపి కెమికల్స్ లేకుండానే ఇంత పెద్ద వృక్షాలు అయిపోయినాయి. ఇప్పుడు మంచిగా పంట అనేది వస్తుంది. ఎప్పుడు నాటారు? అంటే ఏ వయసు ఉన్నప్పుడు వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు? ఎన్ని చెట్లు ఉన్నాయి ప్రెసెంట్ ఇక్కడ అన్ని? ఈ చెట్లు అనేవి 2016లో 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి చిన్న మొక్కల్ని నర్సరీ నుంచి తీసుకువచ్చి నాటినాను. ఇది మొత్తం 4 ఎకరాల మామిడి తోట. ఈ 4 ఎకరాల మామిడి తోటలో 3 ఎకరాలేమో ఇటువంటి పెద్ద చెట్లు ఉంటాయి. ఈ 3 ఎకరాల్లో 180 మామిడి చెట్లు ఉన్నవి. ఇంకొక ఎకరంలోనే హై డెన్సిటీ విధానంలో వేసాము. ఎన్ని రకాల మామిడి చెట్లు? ఈ మామిడి తోటల్లో 6 రకాల మామిడి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్ద రసాలు, ఇంకా చిన్న రసాలు, బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, కొబ్బరి మామిడి, హిమం పసందు ఈ రకాలు అనేవి మా మామిడి తోటలో ఉన్నవి. ఈ పూత చిన్న పిందగా ఏర్పడిన తర్వాత ఒక 3 తళ్ళు అనేవి ఇస్తాము. కాయ ఈ సైజు ప్రారంభం అయిన తర్వాత నీటి తళ్ళు అనేది ఇవ్వటం ఆపేస్తాం. ఎందుకంటే ఎక్కువ నీరు ఇస్తే ఫ్రూట్ అనేది టేస్ట్ తక్కువ వస్తుంది. అందు గురించి కాయ ఈ సైజు రాగానే ఆపేస్తాము. ఇక తర్వాత ఒక నెల లేదా ఒక 40 రోజుల వరకు అసలు పూర్తిగా నీళ్ళు అనేవి ఇవ్వము కాయ పండటానికి సిద్ధమయ్యే సమయంలో. పురుగు సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? పురుగులు అనేవి పంటలను అనేవి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. మేమేం చేస్తామంటే ముందుగా ఈ మామిడి తోట సీజన్ ప్రారంభంలో అంటే జూన్, జూలై నెలల్లో ఈ ఘనజీవామృతం వేసుకుంటాము. టైప్ 2 ఘనజీవామృతం వేసుకొని నవధాన్యాలు జీలుగా, జనుము, పెసర, పెళ్లి పెసర, అలసంద, బొబ్బర్లు, జనుము ఇట్లా 9 రకాల పచ్చి రొట్టె ఎరువుల్ని పొలంలో వేసి బాగా ఎదగనిచ్చి వాటిని ఆవులతో పొలం అంతా మేపిన తర్వాత భూమిని కలిగి దున్నేసుకుంటాము. ఈ వర్షాకాలం సీజన్లో నెలకి ఒక 2 సార్లు చొప్పున జీవామృతం అనేది చెట్టు మొదట్లో ఇస్తాము. ఈ మధ్యకాలంలో తళ్ళేమీ ఇవ్వవలసిన అవసరం ఉండదు. మేమేం చేస్తామంటే నవంబర్ నెల ప్రారంభమైనప్పుడు మామిడి పూత మంచిగా రావటానికి ముందుగా పురుగుని కంట్రోల్ చేసుకోవటానికి మేము అగ్నాస్త్రం అనేది స్ప్రే చేస్తాం. ఇది స్ప్రే చేయటం వల్ల ఏమైందంటే చెట్టు లోపల ఉన్నటువంటి ఈ పురుగులు అనేవి బెరడులో ఉన్నాయి, ఆకుల్లో ఉన్నాయి, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. తర్వాత పూత బాగా రావటానికి మేమేం చేస్తామంటే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము మేమే స్వయంగా తయారు చేసుకొని దానికి నీమ్ ఆయిల్ కలిపి
నీమ్ ఆయిల్, ముడి నీమ్ ఆయిల్ని తెచ్చుకుంటాం. ముడి వేప నూనె తెచ్చుకొని మేము దాన్ని మామూలుగా ఆవు మూత్రంలో డైల్యూట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ముడి వేప నూనె కోడిగుడ్లు అన్నీ ఒక డబ్బాలో వేసి ఆ సొన మొత్తం దానిలో వేసి ఈ వేప నూనెని డైల్యూట్ చేసిన ఆవు మూత్రంలో ఈ నూనెలు అనేవి ఏవైనా డైల్యూట్ అవుతాయి. కోడిగుడ్లలో కూడా డైల్యూట్ అవుతాయి. ఆ విధంగా డైల్యూట్ చేసుకొని ఉన్నటువంటి వేప నూనె మరియు కోడిగుడ్లు నిమ్మరసం ద్రావణాన్ని కలిపి స్ప్రే చేస్తే నవంబర్ నెలల్లో పూతలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఈ పూతలు ప్రారంభం అయిన తర్వాత ఈ పూతలో బూజు తెగుళ్ళు అనేవి వస్తాయి. ఈ బూజు తెగుళ్ళ నివారణ కోసం మేము పొల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు కలిపి స్ప్రే చేస్తాము. ఈ పొల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు కలిపి స్ప్రే చేయటం వల్ల పూతలో వచ్చే బూజు తెగుళ్ళే కాకుండా ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మనకి ఎప్పుడైతే పూతలో మేలు ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే మామిడి చెట్టులో పిందె అనేది ఎక్కువగా ఏర్పడిద్ది అన్నమాట. ఆ పిందె ఏర్పడే సమయంలో త్రిప్స్ అనేవి మరియు తేనెమంచి పురుగులు అనేవి వస్తాయి. వీటి యొక్క నివారణ కోసం మేము ఏం చేస్తామంటే ఈ త్రిప్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, కంటికి కనిపించవు. అవి పూత వచ్చిన సమయంలో ఫోన్ డిస్ప్లే మీద ఇలా పూత రాల్పి చూస్తేనే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆ త్రిప్స్ నివారణకి ఏం చేస్తామంటే మేము ఈ పొలంలో ఉన్నటువంటి మట్టినే 2 అడుగుల పైన ఉన్నటువంటి మట్టి తవ్వి ఒక పక్కన వేసి 2 అడుగుల కింద ఉన్నటువంటి మట్టిని ఒక పట్టా మీద వేసుకొని 2 రోజులు ఆరనిచ్చి, ఆరిన మట్టిలో ఒక 10 కేజీల మట్టి విడిగా తీసుకొని దానికి ఒక 1/2 కేజీ ఆముదం కలిపి దాన్ని బాగా కలియబెట్టి ఒక మూట కట్టి 1 గంట సేపు ఉంచిన తర్వాత దాన్ని 200 లీటర్ల డ్రమ్ములో నీళ్ళల్లో వేస్తాము. దాంతోపాటు ఒక 1/2 కేజీ కుంకుడికాయలతో నలగొట్టి రసం తీసిన అటువంటి రసాన్ని కూడా కలుపుతాము. మరియు పొయ్యిలో బూడిద కానీ కట్టెల బూడిద కానీ ఏ రకమైన బూడిదైనా సరే వాడుకోవచ్చు. అది ఒక 4 కేజీలు తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక డ్రమ్ములో వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత దాన్ని వేరొక డ్రమ్ములోకి వడగట్టుకొని స్ప్రే చేస్తాం. అలా స్ప్రే చేయటం వల్ల ఈ మామిడిలో వచ్చేటటువంటి ఈ త్రిప్స్ అనేవి కంట్రోల్ అయితే అవుతున్నవి. అదే రసాయనిక విధానంలో అయితే వాళ్ళు చాలా రకాల మందులు స్ప్రే చేస్తారు, వాటికి వేలకు వేలు ఖర్చు అవుతాయి. అయినా సరే కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అవ్వని పరిస్థితి అయితే ఉండి రైతులు బాగా నష్టపోతున్నారు. మన ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో అయితే మనం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, మనకి ఫలితాలు కూడా మంచిగా వస్తున్నాయి. వేరు తెగులు గురించి కూడా వింటూ ఉంటాము, కింద నుంచి కూడా చీడ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి వాటికి ఎటువంటి జాగ్రత్తలు? భూమిలో వేరు తెగులు కూడా వస్తూ ఉంటుందండి. అది చాలా రేర్గా వస్తుంది. ఇప్పుడు మా తోటలో కేవలం 2 చెట్లకు మాత్రమే వచ్చింది ఈ 180 చెట్లలో. అదేమైందంటే భూమి లోపల ఒక ఏరు పురుగు అనేది ఉండి భూమికి ఒక 2 అడుగుల లోతులో, అడుగు నుంచి 2 అడుగుల లోతులో ఆ చెట్టు యొక్క కాండం చుట్టూ ఆ పై పొరని కొరికి తినేస్తుంది అన్నమాట. ఆ తినేయటం వల్ల ఆ సప్లై భూమి లోపల నుంచి పోషకాలు కానీ నీరు కానీ పైన ఉన్న ఆకులకి కొమ్మలకి అందక చెట్టు అనేది చనిపోవటం జరుగుతుంది. అది ముందుగానే పసిగట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. దానికి మేము ప్రత్యేకించి చేసేది ఏమి ఉండదు. ఇక అది చెట్టు అలా వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఏ రైతైనా సరే, కెమికల్ రైతులు అయినా సరే, ప్రకృతి వ్యవసాయం రైతులైనా సరే దాన్ని ముందుగా గుర్తించలేరు.